తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న మాదిగలకు మాకు ఎదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఖమ్మం జిల్లా సెక్రటరీ, ఖమ్మం రూరల్ మండలం ఇన్ఛార్జ్ కనకం జనార్దన్ మాదిగ డిమాండ్ చేశారు. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీటు ఎందుకు జరుగుతూ ఉందంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా గల మాదిగలం మేము ఈరోజు ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్న మాదిగలు ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు నన్ను వెన్నంటి ప్రతి చోట కూడా మాదిగలే నన్ను కాపాడుకుంటూ వచ్చారు, నన్ను గెలిపించుకుంటూ వచ్చారు. కాబట్టి మాదిగలకి నేను అన్ని రకాలుగా సహాయపడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ ఖమ్మం జిల్లాలో మాకు ఏదలాపురం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఎవరైతే మాదిగ అభ్యర్థులు గెలుపొందారో వాళ్ళు ఎక్కువ ఏదలాపురం మున్సిపాలిటీలో ఇవాళ 10,000 పైచులకు జనాభా ఉన్న మాదిగలం మేము ఇవాళ మాకు చైర్మన్ పదవి కావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్లో 3 మంత్రులు ఉండి కూడా ఇవాళ అక్కడ జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మేమే ఉంటున్నాం అంటే మాకు అత్యధిక జనాభా గల రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం, ఈ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నాం మేము, మాకు చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వరని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము ఎన్నో రకాలుగా అణచివేతలకు గురైన వాళ్ళం. తర్వాత ఈ రాష్ట్రంలో మాదిగలు ఇంకా వెనకబడి ఉన్నారు అన్ని రంగాలలో అని చెప్పేసి అన్ని సర్వేలు కూడా చెప్పుకుంటూ బట్టి అందులో ఎస్సీలకు ఇస్తే ఎస్సీలలో ఎక్కువ జనాభా ఉన్న మేము జనాభా దామాస ప్రకారం కూడా గెలిచిన అభ్యర్థులు మా వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు. అందులో భాగంగా మాదిగలకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాదిగలే అత్యంత మాకు సన్నిహితంగా ఉన్నారు, ప్లస్ మాదిగలే మాకు ఎప్పుడైతే వెన్నంటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారో కాబట్టి అదే రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మాదిగలకు ఈ జిల్లాలో ఏదలాపురం మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఏదలాపురం మున్సిపాలిటీ పాలేరు నియోజకవర్గం ఉన్నది. పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవాళ మాకు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మేము. ఎందుకంటే ఇవాళ మాదిగలు అత్యధికంగా 40,000 ఓట్లు ఉన్నాయి పాలేరు నియోజకవర్గంలో. మరి పాలేరు నియోజకవర్గంలో ఓట్లు ఏంది, ఆయన గారు గెలిచారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మాకు నియోజకవర్గం మొత్తం చూసుకున్నా ఎక్కువ జనాభా మేమే ఉన్నాం, ఏదలాపురం మున్సిపాలిటీలో చూసినా కూడా మేమే అత్యధిక జనాభా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మా మాదిగ అభ్యర్థులకు వాళ్ళ పార్టీలో ఎవరికైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మాదిగ అభ్యర్థులకు ఇస్తారో ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాదిగలకే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ పనిచేసింది కార్యకర్తలుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాదిగలే కాంగ్రెస్ జెండా మోస్తా ఉన్నారు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ లో మాదిగలు ఎంతమందో ఎన్ని రకాలుగా వాళ్ళు సేవ చేశారు. కాబట్టి ఈ సేవకు వాళ్ళు నిదర్శనంగా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మాదిగలకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మా మీద కనీసం ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే మాదిగలు మాకు సేవ చేశారు, ఓట్లేశారని చెప్పేసి ఇవాళ 4 అభ్యర్థులు ఎవరైతే గెలిచారో ఆ 4గురిలో ఎవరికి ఒకరికి ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. కాబట్టి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే విన్నపం, అయ్యా మీరు ఆ పాలేరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాదిగ అభ్యర్థులకు మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఉద్యమం 30 ఏళ్ల ఉద్యమంలో ఎంతో మంది నాయకత్వం కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మన మండలంలో ఏదలాపురం మున్సిపాలిటీలో పనిచేసినటువంటి నాయకత్వం కూడా ఉన్నది. మా జాతి కోసం, మా జాతి ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మా జాతి తరఫున నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాదిగలు ఎప్పుడు జెండాలు మోసే వాళ్ళగానే ఉండాలనా, ఇక కనీసం పదవులకు రావద్దా, లేదా పరిపాలనలో భాగం కావద్దా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు రెడ్లు కమ్మలు లేకపోతే ఎలమలు ఇంకోలు పరిపాలనలో ఉండి మీరు మమ్మల్ని పరిపాలన చేస్తున్నా కూడా మేము ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా మేము ఓట్లు వేస్తామే తప్ప మాకు సీట్లు ఇచ్చే పరిస్థితి మీరు కనపట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మాకు ఏదలాపురం మున్సిపాలిటీ చైర్మన్ ఇవ్వాలి. అందుకని మేము ఈరోజు ఈ యొక్క జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈసారి మాకు చైర్మన్ పదవి ఇస్తే రెండోసారి ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకే ఇవ్వాలి అని చెప్పి నేను శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కనకం జనార్దన్ మాదిగ.
నేను ఎంఎస్పి ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా సెక్రటరీ. అదేవిధంగా ఇక్కడ అన్న రామారావు అన్న గారు డక్కలి, వీరు కూడా ఉపకులాల్లో భాగమే. మాకు అవసరమైతే మాతో పాటు ఉపకులాలకు కూడా ఈ జిల్లాలో పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు కన్నె రామారావు. నేను డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా ఎస్సీలు 57 కులాలు ఉపకులాలు ఉన్నాయి, వాటికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అయితే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయింది. మేము అడిగేది ఏంటంటే, ఈ 57 కులాల నుంచి కాంగ్రెస్కి వెన్నంటుండి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, మేము ఈ 57 కులాల తరఫున వారికి మద్దతు ఇచ్చడం జరిగింది. యావత్ తెలంగాణ స్టేట్ మొత్తం మీద మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం జరిగింది. అయితే ఇవాళ జరిగిందంటే ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఓకే, సంతోషకరమైన విషయం మాకు. అది రేవంత్ రెడ్డి గారు చేశారు, వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ ఈ 57 ఉపకులాలకి కనీసం ఎక్కడైనా సరే మాకు సీట్లు అనేటి మున్సిపాలిటీలు కావచ్చు ఎక్కడ కేటాయించలేదు. ఎందుకంటే వాస్తవంగా ఏబిసి వర్గీకరణ జరిగింది, దానికి మేము సంతోషపడుతున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన మాలాంటి నిరుపేద కులాలకు, ఎందుకంటే 57 కులాలు ఉన్నాయి, ఈరోజు కనీసం ఒక ప్రెసిడెంట్ స్థాయి లేని కులాలు ఉన్నాయి. వాటిని ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ 57 కులాలు ఉన్నాయి. ఎస్సీ మాదిగా మాలా కాకుండా 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలకి మాకు నామినేటెడ్ పోస్టులు కానీ, కనీసం మా పిల్లలు చదువుకోవడానికి ఎక్కడైనా కార్పొరేట్ స్కూల్లో కానీ గురుకుల్లో కానీ మాకు ఎగ్జామ్ లేకుండా మా సర్టిఫికేట్ చూడంలే మమ్మల్ని దీంట్లో తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క 3 మంత్రి వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మేము వినియోగించుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికైనా మాకు, ఎందుకంటే మేము ఉద్యమంలో 30 సంవత్సరాలు బట్టి అన్న మందకృష్ణ అన్న గారు ఏమంటే మేము తిరిగినాము. యావత్ 33 జిల్లాల నుండి మా ప్రతి జిల్లా నుండి 57 కులాల నుండి వారికి మద్దతు ఇస్తూ, అయితే వాస్తవంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలోనే అన్న మందకృష్ణని ప్రతి అధ్యక్షుడిని నియమించడం జరిగింది. అప్పట్లో ఆయన మేము దిగినాం. వాస్తవంగా ఈ వర్గీకరణ చేసినందుకు గాను నేను ఈ యొక్క మీడియా ద్వారా కావచ్చు, ఈ యొక్క వేదిక ద్వారా ముందుగా మందకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు కనీసం కులం పేరు చెప్పుకోవడానికి చాలా బాధపడ్డారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు గర్వంగా మాదిగని చెప్పుకుంటున్నారు, డక్కలని చెప్పుకుంటారు. ఇంకా 57 ఇంకా చాలా దిగు స్థాయిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని 57 కులాన్ని కంపల్సరీ గుర్తించి, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి వచ్చే అవకాశం, మాకు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏదైనా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం కల్పించాలని చెప్పి మేము సభాముఖం తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేబీఎం. నా పేరు కన్నె రామారావు. నేను డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని.